నేను అడిగితే ఒక్క పైసా ఎవరు పెళ్లి మాత్రం ఇంత గ్రాండ్ గా చేసుకుంటున్నారు. ఈయనేంటి పెళ్లి పెట్టుకుని అమ్మాయిలతో ఆటలాడుకుంటున్నారు? హలో, పెళ్లి పెట్టుకుని ఏంటి? ఎవడరా నువ్వు? ఓహో నేను తెలియదు కదా. సార్, ఈయన నాకన్నా పెద్ద ఆటగాడిలా ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి బయట మీది లవ్ మ్యారేజ్ అంటున్నారు? లవ్ మ్యారేజ్ అంటే మీరు మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, నా దగ్గరికి వస్తారు మాత్రం ఇలాంటి మన ఇంట వంట లేవని చెప్పి అరేంజ్ మ్యారేజ్ అంటారా? అసలు ఎవరు నువ్వు? మీరు చాలా అందంగా ఉన్నారండి. అవునా? రే నువ్వు ఎవరి తాలూకా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తాలూకా. అలా ఎలా అవుతుంది? ఏదో ఒకటే అవ్వాలి కదా. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు కానీ వెళ్ళండి. ఫ్యూచర్ లో మీకు ఒక కొడుకు పుట్టి మీ ఆయన ఒక బొక్కలో పేరు పెడతాడు, అది పెట్టని కూడా కొంచెం మంచి పేరు పెట్టించాడు. ఎవరో చెప్పలేదు. ఈ సారీ కూడా బాగుందండి. నిజంగా బాగుందా? ఇవిడ అసలు మారలేదు. హే, నీలంగా మామయ్య కదా? అవును. మీకు ఇద్దరు పిల్లలు. అవును. వాళ్ళిద్దరు ఆనుమత్యాలని చెప్పి మీ ఉద్దేశం. ఇది కూడా కరెక్టే. వాళ్ళిద్దరు ఫ్యూచర్ లో లేచిపోతారు. ఏం ఆడుతున్నాయి నువ్వు? ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, తీసుకుంటానంటే తీసుకో, లేకపోతే దుబాయ్. ఏమండి కూరలో ఉప్పు సరిగ్గా వేయలేదు. నువ్వే చెప్పాలి దాని గురించి. సబ్స్క్రైబ్ చేస్తే మీ ఫ్యూచర్ చూపిస్తా. అక్కడ ఏం లేదనుకోండి, ఇంకేముంది ఇక్కడ చూడడానికి. అవును, నేను పుట్టిన టైం హాస్పిటల్కి వెళ్దాం. ఇదిగో నర్సు, నీకు 5,000 ఇస్తాను. పైన ఉన్న కొడుకుని కిందకి తీసుకొచ్చి నా కొడుకుని పైన పెట్టింది. ఒరే బొక్కలు అనేది కొడుకుని ఎక్స్చేంజ్ చేయడం ఏంట్రా? ఆగా, పైన కొడుకు ఎవరు పుట్టాడు? అమ్మానికి పుట్టాడు. అంటే నేను అమ్మాని